స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. జయోత్సవము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులను తెలియజేసినట్లయితే నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము 108వ కీర్తన 9వ వచన చివరి భాగము. ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. స్నేహితులారా, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను గమనించినట్లయితే వారు ఎన్నో ఆపదలను అనుభవించి దేవుని సహాయము వలన, దేవుని నడిపింపు వలన కానాను దేశము వాగ్దాన భూమిలోనికి అడుగిడిన దినము మొదలుకొని దావీదు గారి కాలము మట్టుకు ఫిలిష్తీయులు వారిని అనేక రకములుగా ఇబ్బందులకు, దాడులకు, కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి కారణమైనటువంటి వారుగా ఉండినారు. వీరి చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి, చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ఫిలిష్తీయులు మాటి మాటికి వారిపైన దాడి చేసి వారిని మానసికంగా బాధ పెట్టినటువంటి వారుగా ఉండినారు. శారీరకంగా దాడులు చేసి గాయపరిచినటువంటి వారుగా ఉండినారు. వారి పంట పొలములను దోచుకొని ఆర్థికంగా ఇబ్బందులను కలుగజేసినటువంటి వారుగా ఉండినారు. ఇతర శత్రువులతో కలిసి రాజకీయంగా వారిని బలహీనపరిచినటువంటి వారుగా ఉండినారు. ఈ ఇశ్రాయేలు జనాంగము జీవితంలో దుఃఖానికి, అవమానానికి, పతనానికి, ఆకలి దప్పికలకి, శ్రమకి, ఒంటరితనానికి, గాయములకు ఫిలిష్తీయులు కారణమైనటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, ఈ దినము ఇది ఒక్క దినము వారిపైన జరిగినటువంటి దాడి కాదండి. ఒక సంవత్సరము వారిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భము కాదండి. ఈ ఫిలిష్తీయులు అనేటటువంటి వారు వందల సంవత్సరములు వారిని కష్టములకు, నష్టములకు ఇశ్రాయేలీయులను గురి చేసినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి తరుణంలో స్నేహితులారా, దావీదు కాలము, దావీదు గారు రాజు కావడము, అనేక యుద్ధములలో దేవుడు అతన్ని బలపరచడము, అనేక శత్రు సమూహములను మరి జయించేటటువంటి శక్తి యుక్తులను దావీదు గారికి దేవుడు అనుగ్రహించడం వలన ఆమె సమస్య వారి జీవితములలో నుండి తొలగిపోయింది గనుక ఈ లేఖనమునందు దావీదు గారు ఫిలిష్తీయులను బట్టి నేను సంతోషించుచూ ఉన్నాను. ఫిలిష్తీయుల మీద దేవుడు మాకిచ్చిన విజయాన్ని బట్టి, ఫిలిష్తీయుల అనే ఈ సమస్య నుండి దేవుడు మమ్మను విడిపించిన విధానాన్ని బట్టి నేను జయోత్సాహము చేయుచూ ఉన్నాను అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గనుక స్నేహితులారా, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు వందల సంవత్సరములు బాధ పెట్టినట్లు, అనేక సంవత్సరములు వారి కష్టాలకి, కన్నీళ్ళకి కారణం అవునట్లు ఈరోజు నీ జీవితంలో ఏ కష్టము, ఏ నష్టము, ఏ దాడి, ఏ అవమానము, ఏ నింద, ఏ కొరత,
ఏ సమస్య అనేక దినములు నిన్ను బాధ పెట్టేటటువంటిదిగా ఉందేమో. నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ సమస్యతో పోరాడుతూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుండి అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుండి ఈ బలహీనత మా కుటుంబాన్ని కృంగతీసేటటువంటిదిగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి జవాబు లేనటువంటి వారంగా, నెమ్మది లేనటువంటి వారంగా, విడుదల లేనటువంటి వారంగా పీడింపబడుతూ ఉన్నాము, దుఃఖపడుతూ ఉన్నాము అనే వేదనతో స్నేహితుడా నువ్వు జీవిస్తూ ఉన్నావా? కష్టముల మధ్య నీ జీవితము గతించి పోయేటటువంటిదిగా ఉండిందా? మరి ఫిలిష్తీయుల మీద విజయాన్నిచ్చి పూర్తిగా ఆ సమస్యను దూరపరిచినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఏ సమస్య నిన్ను కలవరపెడతా ఉందో దాని మీద విజయాన్నిచ్చి ఆ సమస్యను నీ జీవితంలో నుండి పూర్తిగా దూరపరిచేటటువంటి వాడు. దావీదులాగా మన జీవితమును, మన సమస్యను ఆయనకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదబ్బు. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములేసయా, వందనాలేసయా. మా జీవితంలో అనేక సంవత్సరముల నుండి, దినముల నుండి బాధించే సంఘటనలు ఉన్నాయి యేసయ్య, బలహీనతలు ఉన్నాయి యేసయ్య, అనారోగ్యములు ఉన్నాయి యేసయ్య. ఈ సమస్యలు కలవరపెడుతూ భయాందోళనలను కలిగిస్తూ ఉన్నవి యేసయ్య. మీరు విజయాన్ని ఇచ్చే దేవుడవు కదా. మాకున్న సమస్యల పైన, మాకున్న భారముల పైన, కన్నీళ్ళ పైన విజయాన్ని అందించండి యేసయ్య. ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారి కార్యములను నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డల కుటుంబాలలో ఉన్న బంధకములను తొలగించండి. జన్మదినమని మరి వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొనుచున్న బిడ్డలకు మీ కృప దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.